శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. నేను మీ కంబార్ శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపరిచితమే. ఈ రోజు నేను రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఉన్నాను. మీ అందరినీ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, జర్నలిస్టులని, మిమ్మల్ని అందరినీ కలవడం నాకు చాలా సంతోషం. మాకు మా రాజకీయ పరిస్థితులకి మేము చేసే సేవా కార్యక్రమాలని ప్రజలకి మధ్య మీరు వారధిగా ఉంటూ మీరు చేస్తున్న సహాయానికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇంకా విస్తృతంగా ఈ సంవత్సరం అయితే 1000 బిళ్ళలు అంటే నేను ఏం చేశానంటే, 1 గ్రాము ఒకరికి రావడం కాకుండా అరగ్రామ్ చొప్పున ఇస్తే ఎక్కువ మందికి ఇస్తామని చెప్పని 1000 బిళ్ళలు అంటే అరకేజీ. మళ్ళీ ఈ సంవత్సరం కూడా 600 గ్రాములు బంగారం తెప్పించి అరగ్రాము చొప్పున 1200 మందికి ఇవ్వడం జరుగుతుంది. దీనిని మేము వివిధ ప్రాంతాల్లో అంటే 28వ తారీఖు జూలై 2025న గోకవరం ఒకరికి ఎక్కడైతే ఫంక్షన్ హాల్లో చేసామో అదే ఫంక్షన్ లో శ్రీరంగపట్నంలో కూడా ఆ ఒక్క ఊరికి ఇవ్వడం జరుగుతుంది. కోరుకొండలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం ఎదురుగుంట 2 ఆగస్టు 2025 నాడు మేము కోరుకొండలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే 3వ తారీఖు నాడు ఇందుగూరుపేట, ఆదివారం నాడు, శనివారం అయిపోయింది, శనివారం నాడు శ్రీరంగపట్నం ఇస్తున్నాం. తర్వాత ఆదివారం నాడు ఇందుగూరుపేటలో హై స్కూల్ గ్రౌండ్స్ ఇవ్వడం జరుగుతుంది. రంపచోడవరంలో 4వ తారీఖు సోమవారం నాడు ఉదయం ఇచ్చి, ఎక్కువ విస్తృతమైన జిల్లా కాబట్టి అడ్డతీగల్లో రాజేంద్ర ఫంక్షన్ హాల్, రాజేంద్ర అని చెప్పిన వారి ఫంక్షన్ హాల్లో సాయి సన్నిధి కళ్యాణ మండపంలో 4వ సోమవారం నాడు మధ్యాహ్నం నుంచి ఇవ్వడం జరుగుతుంది. అలాగే సీతానగరంలో రాజుగారి గార్డెన్స్ లో 5వ తారీఖు నాడు డ్రా తీయడం జరుగుతుంది. కానీ కోరుకొండలో కానీ ఏ బెల్ట్ మీద తీసుకున్నా, జంబూపట్నం వైపు కానీ, అటు గరగలంపాలెం దగ్గర నుంచి కానీ, ఇటు కొత్తపల్లి, వీర్లంకపల్లి, బావోజీపేట వైపు కానీ, మీరు ఈ 3 నియోజకవర్గం, ఈ తోకాడ వరకు, రాజానగరం నుంచి తోకాడ వరకు కూడా మీరు ఎక్కడ ప్రాంతాల్లో చూసుకున్నా ప్రజలు విపరీతమైన అభిమానం చూపిస్తారు. ఇంతవరకు ఇలాగ ఖర్చు పెట్టిన పర్సన్ లేదని చెప్పనే ఆ ప్రశంసలు నాకు చాలా ఉత్సాహాన్ని ఇవ్వడం కాకుండా, నాకు ప్రతి ఊర్లో కూడా మెంబర్స్ ఉన్నారు, ఇప్పుడు నా అభిమానులు ఉన్నారు. నేను ఏదైనా కార్యక్రమం తలపెడుతున్నానంటే వచ్చి 30-40 మంది స్పాంటేనియస్ గా సహాయం చేసే అంత స్థాయికి నేను ఎదిగాను. ఇది మీరు కావాలంటే చెక్ చేస్తారు. ఏదండి ఏది నేను ఈ ప్రశ్న పోలీసు వారు నన్ను అడిగారు. పోలీసు వారు ఇస్తే ప్రతిసారి వాళ్ళు ఒక లెటర్ తీసుకుంటున్నారు దగ్గర నుంచి, మీరు చేసే ఏ కార్యక్రమాన్ని మాకు ఇన్ఫార్మ్ చేయని చెప్పి అడిగారు. నేను ఇప్పటిదాకా దాదాపుగా 60-70 ప్రోగ్రాంలు కండక్ట్ చేశాను. ఇందులో మహిళలకి చీరలు ఇచ్చాను, 5000 చీరలు పంచిపెట్టాను. ఏ రోజుని కూడా తొక్కిసలాట జరగకుండా వాలంటీర్స్ పెట్టి ఫైర్ కి సంబంధించి కానీ, అలాగే చిన్నపిల్లలకు సంబంధించి కానీ భద్రత తీసుకుంటూ ఒకటి తర్వాత ఒకటి వేదిక మీద పిలుచుకుంటూ డ్రా తీసాం. కాబట్టి వచ్చిన వాళ్ళని క్రమబద్ధీకరణ చేసుకుంటూ 10 మందికి ఒక్కసారి అనే విషయం చెప్పి మేము ఇస్తానని చెప్పి ఇలాగ ఇవ్వరండి, అనౌన్స్ చేసి వాళ్ళు లేచి రావాలి. అలాగే వాలంటీర్స్ ఉంటారు పక్కన, అందరూ సిట్స్ ఇచ్చేస్తారు మాకు. ఇంకోటి ఏంటంటే, ఇది వరకు మా దగ్గర ఉన్న సిట్స్ని బట్టి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అలా కాకుండా ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళ సిట్స్ కలెక్ట్ చేసి రాని వాళ్ళని వదిలేస్తున్నాం. ఎవరైతే ఫంక్షన్కి వచ్చారో వాళ్ళ సిట్స్ మేము కలెక్ట్ చేసుకుని దాంట్లో వేసి దాని ద్వారా మేము